థైరాయిడ్ లో కూడా హాషిమోటో థైరాయిడైటిస్ అని ఒకటి విన్నాం. వాట్ ఇస్ దిస్? మన బాడీలో ఆటో ఇమ్యూనిటీ వల్ల థైరాయిడ్ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడమే హాషిమోటోస్ థైరాయిడైటిస్. యాంగ్జైటీ, యాంగర్, ఇరిటేషన్ ఇవన్నీ కూడా థైరాయిడ్కి ఉన్నట్లుగానే ఉంటాయి. కాకపోతే కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ అవుతారు మనకి థైరాయిడ్ సరిగ్గా లేకపోతే. బట్ ఈ హాషిమోటోకి సిమ్టమ్స్ ఏంటి? 90% హైపోథైరాయిడ్ పేషెంట్స్ అందరూ కూడా హాషిమోటోస్ థైరాయిడైటిస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఐడెంటిఫై అవ్వనంత మాత్రాన నాకు ప్రాబ్లం లేదు అని అనుకోవద్దు. సిమ్టమ్స్ అన్నీ కూడా థైరాయిడ్ ప్రాబ్లం హాషిమోటోస్ థైరాయిడైటిస్లో మేజర్గా కనిపించేది గట్ ఇష్యూస్. వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద. కానీ హాషిమోటో ఇస్ నాట్ సంథింగ్ టు ఇగ్నోర్. టెస్ట్ చేసుకోకపోతే ఏం దారి తీస్తుంది? ఆడపిల్లల్లో అయితే ముఖ్యంగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ రోజున ఎక్కువ మంది ఆడపిల్లల్లో ఫేస్ చేస్తుంది. హలో అందరికీ, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో కణాలు చక్కగా పనిచేస్తేనే మనం రోగాల బారిన పడకుండా ఉంటాం. కానీ ఇవాళ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందంటే మామూలుగా హెల్దీగా ఉండే లైఫ్ స్టైల్స్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ ప్రత్యేకంగా థైరాయిడ్కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఇష్యూ గురించి మాట్లాడదాం. వీఆర్ రైట్ నౌ మన జూబ్లీ హిల్స్లో ఫిల్మ్ నగర్లో ఉండే ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ క్లినిక్ వచ్చాం అనమాట. ఇక్కడ వెల్నెస్ సెంటర్ అని చెప్పాలి, మోర్ దెన్ అ క్లినిక్. ఇక్కడ రకరకాల కండిషన్స్కి అనేక రకాల థెరపీస్ కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనతో పాటు ద ఫౌండర్ అండ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ జ్యోత్స్న తేజ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో అండి. స్మైల్ మార్నింగ్ స్వప్న గారు. నమస్తే, బాగున్నారా మీరు? బాగున్నాను. ఇవాళ థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడితే డాక్టర్ జ్యోత్స్న గారు, మనకి అందరికీ థైరాయిడ్ లేదని అనుకుంటారు. థైరాయిడ్ పారామీటర్స్ చూసుకుని TSH చెక్ చేసుకుని. బట్ థైరాయిడ్ లో కూడా హాషిమోటో థైరాయిడైటిస్ అని ఒకటి విన్నాం. వాట్ ఇస్ దిస్? హాషిమోటోస్ థైరాయిడైటిస్ ఈ నేమ్ విన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటివరకు. అసలుకి పూర్తిగా అవేర్నెస్ లేని ఒక కండిషన్ థైరాయిడ్ గురించి. మన బాడీలో ఆటో ఇమ్యూనిటీ వల్ల థైరాయిడ్ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడమే హాషిమోటోస్ థైరాయిడైటిస్. ఇది కూడా మనకి TSH థైరాయిడ్ ప్రాబ్లం ఎలా ఉంటే సిమ్టమ్స్ ఉంటుందో, బాడీ లావుగా అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము, యాంగ్జైటీ, ఫేస్ బ్లోటింగ్ ఉండడము, ఇవన్నీ కూడా ఫెటిగబిలిటీ ఉండడము, యాంగ్జైటీ, యాంగర్, ఇరిటేషన్ ఇవన్నీ కూడా థైరాయిడ్కి ఉన్నట్లుగానే ఉంటాయి. కాకపోతే లోపల జరిగే మెకానిజంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో థైరాయిడ్ వరకు మనకు తెలిసింది ఏంటంటే TSH ఉంటుంది, T3, T4 ఉంటుంది. ఈ 3 పారామీటర్స్ గురించి ఉన్నాయి. కాకపోతే T3, T4 ప్రొడక్షన్ బెటర్ గానే ఉందా లేదా, అండ్ దాని గురించి యాంటీ TPO లెవెల్స్, థైరాయిడ్ గ్లోబ్యులిన్ అనేది ఇది, ప్లస్ రివర్స్ T3 అండ్ ఫ్రీ T3, ఫ్రీ T4, వీటన్నిటినీ కూడా థైరాయిడ్ ప్యానెల్ టెస్ట్లు అంటారు అనమాట. ఓకే, ఈ థైరాయిడ్ ప్యానెల్ టెస్ట్ అంటే అర్థమైపోతుంది, మీరు చాలా చెప్పారు కాబట్టి. యా, ఈ థైరాయిడ్ ప్యానెల్ టెస్ట్ చేస్తే అర్థమవుతుంది హాషిమోటో థైరాయిడైటిస్ ఉందా లేదా అని, అంతేనా? సో జనరల్లీ పీపుల్ అనుకునేది ఏంటంటే నా థైరాయిడ్ ప్రొఫైల్ అంతా బాగానే ఉంది అని అనుకుంటారు. అంతా బాగానే ఉంది కానీ నాకు ఎందుకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని. ఎప్పుడైతే వాళ్ళు థైరాయిడ్ ప్యానెల్ టెస్ట్లకి వెళ్ళినప్పుడు ఈ 5 టెస్టుల్లోనూ వాళ్ళకి డిఫరెన్సెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు. లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే, అంటే అవి T3, T4 ఇవన్నీ నార్మల్ గా ఉండి కూడా ఈ ప్యానెల్ టెస్ట్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. అసలు హాషిమోటో థైరాయిడైటిస్ అంటే అసలు ఎందుకు వస్తుందండి? సో ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటండి, మన బాడీలో ఉన్న సెల్స్ మన సెల్స్ ని శత్రువుగా ఫీల్ అయ్యి వాటి మీద అగెనెస్ట్ గా వర్క్ చేయడం, దాడి చేయడం. సో ఇదే మనకి మన థైరాయిడ్ గ్లాండ్ మీద కనుక జరుగుతూ ఉంటే, మన సెల్స్ థైరాయిడ్ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటే గనక దాన్ని థైరాయిడైటిస్, హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. హాషిమోటోస్ అనే ఒక డాక్టర్ దీన్ని ఐడెంటిఫై చేశారు 1960s లో. అందు గురించి దీనికి ఆ నేమ్ వచ్చిందనమాట. థైరాయిడ్ ఐటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పొచ్చు. దీనికి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఉదాహరణకి మనకి మీరు అన్నట్టు థైరాయిడ్ హైపర్ రెండు థైరాయిడ్లకి రెండు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ అవుతారు, మరి కొంతమందికి గాయిటర్ వస్తుంది మనకి థైరాయిడ్ సరిగ్గా లేకపోతే. బట్ ఈ హాషిమోటోకి సిమ్టమ్స్ ఏంటి? 90% హైపోథైరాయిడ్ పేషెంట్స్ అందరూ కూడా హాషిమోటోస్ థైరాయిడైటిస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఐడెంటిఫై అవ్వనంత మాత్రాన నాకు ప్రాబ్లం లేదు అని అనుకోవద్దు.
సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ లోనే ఉంటాయి. స్లగిష్ గా ఉండడం, స్లగిష్గా ఉండడం, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, ఇవన్నీ కూడా మీకు అదే సిమ్టమ్స్ ఉంటాయి. కానీ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ ఉంటుంది. సో నార్మల్ ఉంది అన్నంత మాత్రాన మీకు ప్రాబ్లం లేదు అని కాదు, మనం దాన్ని ఐడెంటిఫై చేయలేదు అంతే. సో హాషిమోటో థైరాయిడైటిస్ చెక్ చేయాలని, అంటే ఈ థైరాయిడ్ ప్యానెల్ చేయాలని సూచన మీరు ఎవరెవరికి ఇస్తారు? ఎవరైతే మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ తోటి వస్తారో, ఫెటిగబిలిటీ, హెయిర్ లాస్, హెయిర్ లాస్ కూడా ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టదు, వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నిటితోటి వచ్చినప్పుడు మనం జనరల్లీ చెప్తూ ఉంటాము. అండ్ గాయిటర్ ఉన్న కండిషన్స్ లో కూడా మనం ఇది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం పీపుల్ లో గాయిటర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ హాషిమోటోస్ రావడానికి రీజన్ కూడా అయోడైజ్డ్ సాల్ట్ వాడితే మనకి థైరాయిడ్ గ్లాండ్ కి మంచిది అని అనుకుంటాం కదా, కానీ అయోడిన్ % ఎక్కువైనప్పుడు కూడా హాషిమోటోస్ థైరాయిడైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడడం కూడా చాలా పెద్ద డేంజర్ అన్నమాట. చాలా పెద్ద డేంజర్ కిందే ఉంటుంది. ఎందుకనంటే ఇలాంటి కేసెస్లో రివర్స్ T3 అనే ఒక టెస్టింగ్లో మనకి లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. సో వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్తో పాటు వాళ్ళ సాల్ట్ని చేంజ్ చేయడం. అయోడిన్ ఉండాలి అని అంటారు, కానీ ఈ కండిషన్స్లో అయోడిన్ని ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఒకసారి చూద్దాం. వెయిట్ గెయిన్, ఫెటీగ్, హెయిర్ లాస్, ఇంకా ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అండ్ ఇంకా ఏమన్నా ఉంటాయండి బాగా? అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంత వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ ప్రాబ్లం హాషిమోటోస్ థైరాయిడైటిస్ లో మేజర్ గా కనిపించేది, క్లయింట్ ఎక్స్పీరియన్స్ చేసేది గట్ ఇష్యూస్. సో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా గట్ ఇష్యూస్ రావచ్చు, పారాసైటల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండొచ్చు, బాడీలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల గట్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, థైరాయిడ్ T3, T4 ప్రొడక్షన్ వరకు ఆగదు కదా, T3, T4 అనేది మన సెల్ వరకు రీచ్ అవ్వాలి. ఈ జర్నీలో ప్రాబ్లం వస్తుంది. ఎవరికైతే సివియర్ ఐరన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ లోగా ఉంటాయో వాళ్ళలో ఈ T3, T4 ఇక్కడ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా TPO అనే ఒక ఎంజైమ్ హెల్ప్ తీసుకొని ఐరన్ సెల్ లోపలికి పుష్ చేస్తుంది. ఒకవేళ TPO లెవెల్స్ కనుక సరిగ్గా లేవనుకోండి, అప్పుడు మనం యాంటీ TPO టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది TPO లెవెల్స్ లేవు, ఈ జర్నీకి వెహికల్ లేదు అని. అప్పుడు తెలుస్తుంది మనకి హాషిమోటోస్ థైరాయిడైటిస్ ఉందని. అండ్ ఇక్కడ మనకి TPO బానే ఉంది అన్నా కానీ వాళ్ళలో మళ్ళీ మనం రీచెక్ చేసుకోవాల్సింది ఫెరిటిన్ లెవెల్స్. ఒకవేళ ఫెరిటిన్ కనుక లేకపోతే TPO బాగుంది, ఇక్కడ T3, T4 ప్రొడక్షన్ ఉన్నా కానీ ఇది సెల్ లోపలికి పుష్ చేయడానికి వీలు కాదు. సో ఇక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి. మనకి ఓన్లీ హాషిమోటో సిమ్టమ్స్ రావడానికి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే లైక్ TPO, ఈ బ్లడ్ టెస్ట్లో వీటితో పాటుగా కొన్ని న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే ఐరన్, ఫెరిటిన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందుగురించే మనకి ఆడపిల్లల్లో ముఖ్యంగా మెనిస్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పుడు, స్టార్టింగ్ మెనిస్ట్రుయేషన్ పీరియడ్ లో వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఇవ్వడం జరిగేది ఓల్డెన్ డేస్ లో. ఇప్పుడు ఎవరు కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు కదా. సో అది ఒక 5 years to 10 years టైంలో ఫెరిటిన్ లెవెల్స్ తగ్గిపోతూ వాళ్ళ బాడీలో హాషిమోటోస్ థైరాయిడైటిస్ డెవలప్ అవ్వడానికి కారణమవుతుంది. సో ఫెరిటిన్ లెవెల్ తగ్గడం ఒక కారణం, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మారిపోవడం ఒక కారణం, హైపోథైరాయిడిజం ఉండే ట్రిగర్స్ అన్ని కూడా దీన్ని కూడా ట్రిగర్ చేస్తాయని చెప్తున్నారు. సో మీ దగ్గరకు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు డాక్టర్ జ్యోత్స్న? వీళ్ళలో ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తాం. రూట్ కాజ్ లో హైపోక్లోరోహైడ్రియా అనే ఒక కండిషన్ కూడా ఉంటుంది. ఎవరికైతే వైటమిన్ ఏ, జింక్ తక్కువగా ఉంటుంది వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో డిఫరెంట్ పారామీటర్స్ ని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకునేటప్పుడు ఎవరిదైనా ఫేస్ చాలా బ్లోటింగ్, ఫేస్ అంతా కూడా చాలా పఫీగా ఉంటుంది, డిఫరెంట్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది, అండ్ ఈ ఐబ్రోస్ లో హాఫ్ ఐబ్రో నుంచి ఇక్కడ వరకు కూడా హెయిర్ లాస్ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎవరిదైనా ఫేస్ చూసినప్పుడు ఆ ఐబ్రోలో హాఫ్ ఐబ్రో కనిపించట్లేదంటే ఎస్, వీళ్ళలో థైరాయిడ్ అనేది తక్కువ ఫంక్షనింగ్ అవుతుంది, మేబీ హాషిమోటోస్ థైరాయిడైటిస్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కొంత ఎల్లోయిష్ ప్యాచెస్ అన్ని కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వైటమిన్ ఏ తక్కువైనప్పుడు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో వైటమిన్ ఏ తక్కువైందంటే ఓన్లీ మనం క్యారెట్స్ తీసుకుంటారు చాలా మంది, ఇది కూడా అందరికి చెప్పాలనుకుంటున్నాను. సో వైటమిన్ ఏ తక్కువ ఉంది అన్న వెంటనే క్యారెట్స్ తీసుకుంటారు. క్యారెట్స్ తీసుకుంటే బీటా కెరటిన్ వస్తుంది, కానీ బీటా కెరటిన్ ఏగా కన్వర్ట్ అవ్వాలంటే అగైన్ మనకి థైరాయిడ్ గ్లాండ్ కావాలా? థైరాయిడ్ గ్లాండ్, జింక్ కావాలి, వైటమిన్ ఏ కావాలి.
సో ఎక్కడెక్కడ కూడా మన బాడీలో కనెక్షన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఆల్ టుగెదర్ మన బాడీలో వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఫుడ్ ఈజ్ మెయిన్. అది మనం ఏం తీసుకుంటున్నాము మనం తెలుసుకొని తినాలి. మన ట్రెడిషనల్ సిస్టమ్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ మన పిల్లలు పెరిగేటప్పుడు ఇది కావాలి, ఇది ఇవ్వాలి అని చెప్పిన ఫుడ్. సజ్జల పిట్టు చేసి పెట్టేవాళ్ళు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. పెసరపప్పు ఎక్కువగా పెడతారు. ఈవెన్ మనం ఏదైనా ఫాస్టింగ్ ఉండి దాని విత్డ్రాల్ అయ్యేటప్పుడు కూడా పెసరపప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుందని ఇస్తారు, విచ్ ఈస్ హ్యావింగ్ హై రిచ్ ఐరన్. ఎర్రగా ఉంటే మాత్రమే ఐరన్ వస్తుంది అని అనుకుంటాం, కాదు. మేజర్ ప్రోటీన్ ఫుడ్స్ లో కూడా మనకి మన పప్పులు వీటన్నిటిలో ఐరన్ ఉంటుంది. Correct. సో వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్. మేము ఇక్కడ వీటి గురించి మా క్లయింట్స్ కి అవేర్నెస్ ఇస్తాము. సో బేసికలీ డైట్ మారుస్తారు. డైట్ ఈస్ అ కంపల్సరీ థింగ్. ఇంకా ఏమన్నా మీరు డైట్ తో పాటు ఇంకేమన్నా చెప్తారా? Yes. ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ మీకు, ఎందుకంటే మీకు అక్యుపంక్చర్ ఉంది, ఏంటి సుజోక్ ఉంది, ఇంకా రకరకాల, ఇంకా ఒకటి కాదు మీకు చెప్తూ పోతే ఇంకా పెద్ద లిస్ట్ ఉంది మీ దగ్గర ఉండే ట్రీట్మెంట్. ఎస్, ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసిన తర్వాత గట్ కరెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం కొలన్ హైడ్రోథెరపీ లాంటివి, డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్, ఓజోనేషన్. ఎందుకనంటే ఆక్సిజన్ రిచ్ ఎన్విరాన్మెంట్ బాడీకి చాలా ఇంపార్టెంట్. గట్ కరెక్షన్ లోను, ఆటో ఇమ్యూన్ కరెక్షన్స్ లోను ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ కరెక్షన్స్ అనేవి ఆక్యుపంక్చర్ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ అనేవి ఉంటాయి. రైట్. అండ్ పర్టికులర్ హాషిమోటోస్ థైరాయిడ్ కండిషన్ని ఒకసారి వచ్చి క్లయింట్ చూయించుకున్న తర్వాత, అంటే ఇప్పుడు మాకు హైదరాబాద్, ఒంగోల్, వైజాగ్ ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళు వచ్చి ఫిజికల్ ప్రెజెన్స్ చూయించుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం అంతా కూడా మేము ఆన్లైన్లో కూడా సపోర్ట్ ఇవ్వగలుగుతాం. ప్రతిసారి కూడా వాళ్ళు మా దగ్గరికి రానవసరం లేదు. ఎందుకనంటే హాషిమోటోస్ థైరాయిడైటిస్ నీడ్స్ ఆల్మోస్ట్ ఆల్ 2 years సపోర్ట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బిఫోర్ వి వైండ్ అప్ ఏంటంటే, హాషిమోటోస్ థైరాయిడైటిస్ చాలా ఒక లాంగ్ టర్మ్ కండిషన్. ఇది థైరాయిడ్ ప్రొఫైల్ అంటే మందులు వేసుకుంటారు చాలా మంది, థైరాక్సిన్ వేసుకుంటారు, ఇంకా హాషిమోటోకి నాకు ఏం వేస్తారో తెలియదు కానీ మామూలు మందులు. కానీ ఈ మందులు వేయడం కంటిన్యూ చేస్తారా మీరు? టేపర్ ఆఫ్ చేస్తారా? తీసేయాలా మొత్తం? ఎస్, ఇలా మొత్తం ఆపాలి అని అంటే వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉందనేది అగైన్ పాయింట్. నేను విత్డ్రాల్ చెయ్యాలి అని అంటే చెయ్యొచ్చు, కానీ బాడీ ఎక్కువ సఫర్ అవ్వకుండా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ 10 years నుంచి వాళ్ళు వాడుతూ ఉన్నారు అనుకోండి, నేను సడన్ గా విత్డ్రాల్ చేస్తే బాడీ చాలా డిస్టర్బ్ అవుతుంది. అవును. సో ఫస్ట్ థైరాయిడ్ లో కనిపించేది యాంగ్జైటీ ఇష్యూస్. థైరాక్సిన్ కనుక విత్డ్రాల్ ఇమీడియట్ గా చేసాము అని అంటే యాంగ్జైటీ ఇష్యూస్ చాలా సివియర్ అయిపోతాయి. సో డోంట్ డూ దట్ మిస్టేక్. సో అయితే యాంగ్జైటీ ఇష్యూస్ చాలా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హాషిమోటోస్ యాంగ్జైటీ కూడా ఉంటుందండి? చాలా సివియర్ యాంగ్జైటీ ఉంటుంది. నేను ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ, నా క్లయింట్. వాళ్ళ పాపని జస్ట్ బ్యాక్ పెయిన్ కోసం తీసుకొని వచ్చారు నా దగ్గరికి. తీసుకొని వచ్చినప్పుడు ఐ ఐడెంటిఫైడ్ ఫ్యూ థింగ్స్ థైరాయిడ్ రిలేటెడ్గా. నేను తనకి యాంటీ-TPO లెవెల్స్ చేయించినప్పుడు తనకి 50 లోపు ఉండాల్సింది ఆల్మోస్ట్ ఆల్ మనకి 900 ఉంది. మళ్ళీ డౌట్ వచ్చి ఫర్దర్ ఎగ్జామినేషన్ రివర్స్ T3 చేయించినప్పుడు కూడా దాని లెవెల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 folds ఎక్కువగా ఉన్నాయి. మాకు తెలుసు అది ఉంటుందని, కానీ క్లయింట్కి తెలియాలి కదా. సో ఇది మేము చెప్పింది వాస్తవం అనేది అక్కడ బ్లడ్ రిపోర్ట్స్లో వాళ్ళకి తెలిసిపోతుంది. రైట్. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే మాత్రం ఐ డోంట్ గో విత్ అ బ్లడ్ టెస్ట్. లేదు అని అంటే ఈ థైరాయిడ్ ప్యానల్ టెస్ట్లు అన్నీ కూడా కొంచెం కాస్ట్లీ టెస్ట్లుగానే ఉంటాయి. ఎందుకనంటే తెలిసిందే తక్కువ మందికి కదా, ఇంకెవరు వెళ్తారు టెస్టింగ్కి. అంతే. కానీ హాషిమోటో ఇస్ నాట్ సంథింగ్ టు ఇగ్నోర్. టెస్ట్ చేసుకోకపోతే, అది డయాగ్నోస్ చేయకపోతే ఏం దారి తీస్తుంది? ఆడపిల్లల్లో అయితే ముఖ్యంగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ రోజున ఎక్కువ మంది ఆడపిల్లల్లో ఫేస్ చేస్తుంది. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అందరూ కూడా ఎక్కువ క్రౌడ్ పెరగడానికి రీజన్ కూడా ఏంటంటే అండర్లైన్ కాజ్ హాషిమోటోస్ థైరాయిడైటిస్. సో హాషిమోటోస్ థైరాయిడైటిస్ సిమ్టమ్స్ మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి, ముఖ్యంగా కొంచెం స్థూలకాయం, కొంచెం నార్మల్ గా ఉండకుండా తేడాగా ఉండే పరిస్థితులు ఏమైనా కనిపిస్తే వెంటనే మిమ్మల్ని సంప్రదించి మీ సలహాల మేరకు వేరే టెస్టులు చేయిస్తే they'll get a clarity అంటున్నారు. యా, బట్ ఏదైనా ఈ మెథడాలజీ చాలా బాగుందండి, వే యు ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. అంటే మనకి ఒకటి మూలం నుంచి దాన్ని నిర్మూలించడం, రెండోది మనకి హార్డ్ మెడిసిన్స్ కాకుండా లైఫ్ స్టైల్ ద్వారానే చాలా విషయాలు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జ్యోతి తేజ్ గారు. వీ నో లాట్ మోర్ టుడే అబౌట్ హాషిమోటోస్ థైరాయిడైటిస్.